నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ అల్లు అర్జున్ విషయం కనుక చూసుకుంటే రోజుకొక ట్విస్ట్ బయటకొస్తుంది. సో అలాగే నిన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ రిలీజ్ చేసిన వీడియో కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ అయితే బయటకొచ్చాయి సార్. పోలీసులు ఒక వర్షన్ వీడియో రిలీజ్ చేశారు. వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరే రకంగా అంటే వేరే ట్విస్ట్లు కొన్ని రిలీజ్ చేశారు. అసలు ఏది నమ్మొచ్చు? అసలు జరిగిన విషయం ఏంటంటారు అక్కడ? ముందుగా చెప్పాలంటే పోలీసులు మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలని ఖండించి నాకు ముందు పోలీసులు చెప్పలేదు, తర్వాత నాకు రావద్దని ఎవరు చెప్పలేదు థియేటర్కి. దాని తర్వాత చనిపోయిన విషయం కూడా నేను మార్నింగ్ వరకు నాకు తెలియదు. ఎందుకంటే నేను మామూలుగా నాకు ఇంటికి వచ్చేసి అంటే ఆయన వెళ్ళిందే 9:35కి థియేటర్కి వెళ్ళాడు. సో వెళ్ళినాక ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. ఫోన్ అక్కడ పడేసి తను మార్నింగ్ వర్క్ లేపద్దా అని చెప్పి పడుకునేస్తాడు. నైటే వాళ్ళ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ అంటారు, ఆయనకి తెలుసు. కానీ ఆయన నాకు మార్నింగ్ నేను లేపద్దన్నాను కాబట్టి మార్నింగ్ చెప్పాడు, మార్నింగ్ తెలిసింది అని చెప్పాడు. యాక్చువల్గా రేవతి భర్త కూడా నాకు 12 గంటలకు తెలిసింది అనేది రేవతి భర్త కూడా చెప్పాడు. 12 గంటలకు మా ఫ్రెండ్కి తెలిసింది, నాకు 3 గంటలకు తెలిసిందని వీడియోలో నేను కూడా విన్నాను ఆయన వీడియోలో. అంటే భర్తకే రాత్రి 3 గంటలకు తెలిసినప్పుడు అల్లు అర్జున్కి ఎలా తెలుస్తుంది? ఇద్దరు చనిపోయినారని వెళ్ళి అతనికి చెప్పడానికి వెళ్తే అలౌ చేయలేదు, ఏసీపీని అలౌ చేయలేదు లోపలికి. చివరికి డీసీపీ వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని బెదిరించినాకనే అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. అప్పుడు ఇంకొక మాట కూడా అన్నాడని అక్బరుద్దీన్ అన్నాడు, చచ్చారా అయితే మన సినిమా హిట్ అని కూడా అన్నాడని. ఇలా ఒక నెరేటివ్, అంటే అల్లు అర్జున్ ఎంత దుర్మార్గుడు, అల్లు అర్జున్ ఎంత ఘోరమైన క్రూయల్ ఫెలో అన్న నిరూపించడానికి కోసం ఒక నెరేటివ్ని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా అర్థమైంది. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి అల్లు అర్జున్ ఏమో స్వయంగా వచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ముందస్తు కాదు, ఇంటీరియం బెయిల్ మీద ఉన్నాడు, కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. కాబట్టి ఈ కేసు గురించి బయట ఎక్కువగా మాట్లాడితే అది రేపు పొద్దున బెయిల్ రద్దుకి దారితీస్తుంది. కాబట్టి అతను చెప్పుకోలేని పరిస్థితి. అయితే ఫ్యాన్స్ కూడా ఒక రకంగా డైలమాలో ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ మీద ఆల్రెడీ కేసులు పెడుతున్నారు, ఫ్యాన్స్ పోస్టులు పెడితే కేసులు పెట్టారు. అల్లు అర్జునే స్వయంగా ఫ్యాన్స్తో మీరు ఇతరులని అంటే మనల్ని విమర్శించే వాళ్ళని ప్రతి విమర్శ అంటే వ్యక్తిగతంగా అటాక్ చేసే విధంగా చేయకండి, ఎవరన్నా చేస్తుంటే కూడా చర్య తీసుకుంటామని కూడా ఆయన పిలిపించారు. సో ఈ క్రమంలో ఏమైందంటే పోలీస్ వెర్షనే బయటకి ఇప్పటి వరకు జనం నమ్మేవాళ్ళు ఏంటంటే మనకు కళ్ళ ముందు ఏది చూపిస్తుంది అన్నమాట. ఇన్ ద ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అంటారు సినిమా లాంగ్వేజ్ లో. ఫ్రేమ్ లో ఉన్నదాన్ని నమ్ముతారు, ఫ్రేమ్ లో లేకపోతే మనం నమ్మం. అది జనాలకి అది ఆ విధంగా సైడ్ తీసుకునేసారు. అల్లు అర్జున్ తప్పని కొంతమంది, కాదని కొంతమంది అలాగా సైడ్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఎవరు పెట్టారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ అందరూ వీడియోలు తీస్తున్నారు, ఆ రోజు అభిమానులు అందరూ వీడియోలు తీస్తున్నారు కదా, అవి ఇప్పుడు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేస్తే మామూలుగా పోలీసులు చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్, నేను ఆ వీడియో కూడా చూశాను, ప్లస్ ఇప్పటికి కూడా పోలీసుల ట్విట్టర్, హైదరాబాద్ పోలీస్ ట్విట్టర్ దీంట్లో జడ్జి యువర్ సెల్ఫ్ అని కింద వీడియో ఉంది, ఇప్పటికి కూడా చూడొచ్చు. ఆ వీడియోలో క్లియర్గా అల్లు అర్జున్ 9:28 నుంచి 9:34 వరకు మెట్రో స్టేషన్లో, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లో ఉన్నాడు. ఆ వీడియోలో టైం లైన్ ఇచ్చారు క్లియర్గా. ఇప్పుడు వచ్చిన వీడియోలో ఈ కొంతమంది అబ్బాయిలు ఈ బాబుని ఎత్తుకొని బయటకు వస్తున్నారు. థియేటర్లో నుంచి బాబుని తీసుకొని ఇట్లా పట్టుకొని నలుగురు బయటకు వస్తున్నారు. అక్కడ టైం ఎంత ఉంది? 9:16. 9:16. సో 9:16 అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడు? థియేటర్కే రాలా. మెట్రో దగ్గర 9, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మెట్రో దగ్గర 9:28 నుంచి 34 వరకు పోలీసు వీడియో ప్రకారం మెట్రో దగ్గర ఉంటే 9:16 ఈ బాబు తీసుకొచ్చారంటే ఏంటి అర్థం? అల్లు అర్జున్ ఎంటర్ కాకముందే ఇక్కడ తొక్కిసలాట జరిగింది. రెండోది తొక్కిసలాట అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, పెద్ద ఎత్తున వెళ్ళిపోయారు, ఆమె కింద పడిపోయింది, ఆమెను తొక్కేశారని. తొక్కిసలాట జరగలే, అది కూడా పోలీసులు చెప్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే గుంపు క్రౌడ్ ఎక్కువయ్యేసరికి
గాలి ఆడలేదు ఆమె. ఊపిరి ఊపిరి ఆడలేక, ఆడలేదు. ఊపిరి ఆడకుండా ఆమె బాబు కింద పడిపోయారు. ఊపిరి ఆడలేదు. ఈయన కూడా భర్త కూడా ఏం చెప్తున్నాడు, అసలు నేను లోపల లేను, నేను పాప బయట ఉన్నాము, ఆమె లోపలికి వెళ్ళిపోయింది, ఆమె బాబుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, గందరగోళం అయింది, నేను పాపని తీసుకొని ఇంటికి వెళ్ళి పాపని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చాను, మళ్ళీ వచ్చినాక తెలిసింది ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని, హాస్పిటల్కి వెళ్ళాను అనేది ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ అల్లు అర్జున్ రాకముందే ఈ తొక్కిసలాట్లో అంటే ఆ గుంపు ఎక్కువ అవడంతో ఆమె ఊపిరి పీల్చుకోలేక సఫకేషన్ అంటారు, సఫకేషన్కి లోనయ్యి ఆమె చనిపోయింది. బాబుకు కూడా ఆక్సిజన్ ఊపిరి అందక, ఆక్సిజన్ బ్రెయిన్కి అందక బాబు కోమాలోకి వెళ్ళాడు. ఇది జరిగింది. అంటే ఈ వీడియో ప్రకారం 9 గంటల 16 నిమిషాలకి ఇది 16 నిమిషాలకి బయటికి తీసుకొచ్చారు. అంటే అంతకుముందు ఒక 2-3 నిమిషాలు ముందు జరిగి ఉంటుంది కదా అక్కడ నుంచి రావడానికి. సో క్లియర్గా ఏంటంటే అల్లు అర్జున్ రాకముందే జరిగింది అనేది వీళ్ళు చెప్తున్నారు.